Welcome to Suman IT channel, India's first and only IT channel exclusively, truly dedicated to students, employees, software professionals, where you can learn, unlearn new things, upgrade yourself, educate, empower yourself in IT enabled services. వెల్కమ్ టు సుమన్ టీవీ టెక్ టాక్స్. ఈ సిరీస్ లో మనం ఐఓటీ ఎక్స్పర్ట్ కుమార్ గారితో ఉన్నాం. కుమార్ గారిని అడిగి అసలు ఐఓటీ అంటే ఏంటి, ఏ ఇండస్ట్రీస్ లో ఐఓటీని యూజ్ చేస్తున్నారు, ఐఓటీకి ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది, జాబ్ ప్లేస్మెంట్స్, సాలరీస్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, స్టూడెంట్స్ ఐఓటీ ఇండస్ట్రీలోకి రావాలి అని అంటే వాళ్ళు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఇవన్నీ అడిగి మనం తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ షో కుమార్ గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. మామూలుగానే ఇండస్ట్రీ చాలా ఫాస్ట్ గా అండ్ కొత్త కొత్త జాబ్స్ వస్తున్నాయి, మనం వింటున్న విషయమే ఇది. సో ఈ ఐఓటీ అంటే ఏంటి అసలు? ఐఓటీ నార్మల్గా అంటే ఐఓటీ ఫుల్ ఫామ్ వచ్చి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో థింగ్స్ అంటే థింగ్స్ క్యాన్ బి ఎనీథింగ్ మేడం. సో ఫర్ ఎగ్జాంపుల్ థింగ్స్ విచ్ హ్యావ్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ దిస్ వాటర్ బాటిల్, వీ హ్యావ్ this sealed and locked and full of information. So this has full information. So and like this we can capture this information to use it for a better insights కోసం, better utility కోసం use it. సో ఈ ఐఓటీ మొత్తం హ్యూమన్ బీయింగ్ కి బెటర్ గా యూజ్ అవ్వడానికి యూజ్ చేసే టెక్నాలజీ. Yes ma'am. So not just humans, we can go up to industrial level also. So use it. ఓకే. సో ఇప్పుడు ఐఓటీ అని ఈ టెక్నాలజీని ఎన్ని ఇండస్ట్రీస్ యూజ్ చేస్తున్నాయండి? ఇప్పుడు యాక్చువల్ గా అయితే 2020 కల్లా we had around 4 billion devices. 4 billion devices. That means every person will have around 4 to 5 devices. So for example, man smart watch undi, smart rings unnai, AirTags unnai. All these are smart devices which are connected to the person. So already మన లైఫ్ లో మనం they are already in our life. Smart bulbs unnai, like smart doors unnai, smart door locks unnai, doorbells unnai. So a lot of things, like so all these are like now connected to the internet. And when we give the power to connect to the internet, like we can capture that information. So once our information capture aithe, we can utilize that for a better person, for better యూటిలైజేషన్ కోసం కానీ ఇన్సైట్స్ కోసం, రైట్, వీ కెన్ క్యాప్చర్. ఇప్పుడు స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు కానివ్వండి, లేదంటే ఇప్పుడు ఇండస్ట్రీలోకి వస్తున్న వాళ్ళు కానివ్వండి, అసలు ఈ ఐఓటీ అనే టెక్నాలజీని నేర్చుకోవాలి అని అంటే వాళ్ళకి ఏమైనా స్పెసిఫైడ్ క్వాలిఫికేషన్ ఉందా? అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటే ఎప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లో అలా అవుతూ ఉంటారు కదా, సో ఇప్పుడు దీనికి ఏమైనా ఉందా? Preferably graduates. Any graduate? Tech or non-tech, both? Tech or non-tech. Okay. So only thing that person should have zeal to learn this new technology. Acha, okay. So వాళ్ళకేమి కోడింగ్ గురించి, ఎనీ లాంగ్వేజెస్ గురించి, వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరమే లేదా? Yeah, కంపల్సరీ మేడం. సో అంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ డివైసెస్ బిల్డ్ చేయాలి అంటే we need some embedded C languages కావాల్సి వస్తుంది. క్లౌడ్ బిల్డ్ చేయాలంటే you have this AWS కానీ, తర్వాత Azure కానీ. నెట్వర్క్స్ బిల్డ్ చేయాలంటే యూ హ్యావ్ దిస్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, వెబ్ అప్లికేషన్స్. సో ఆల్ దీస్ మిక్స్ ఆఫ్ టెక్నాలజీస్ ని మనం ఐఓటీలో యూజ్ చేస్తాం, నాట్ జస్ట్ వన్ థింగ్. ఓకే. సో ఈ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారనుకోండి మన స్టూడెంట్స్, సపోజ్ బీకామ్, బిఏనో ఇలాగా, వాళ్ళకి బేసిక్ ఫండమెంటల్ ఎక్కడ స్టార్ట్ చేయాలి అసలు? సో బేసిక్ ఫండమెంటల్ అంటే ఫస్ట్ థింగ్ ఐఓటీ అనేది ఏంటి అనేది అర్థం అవ్వాలి ఫస్ట్. సో అర్థమైనప్పుడు దెన్ they will be definitely be enthusiastic to learn that technology. అచ్చా, ఓకే. సో జస్ట్ ఆ లర్నింగ్ వీల్ ఉంటే ఓకే అంటారు. అదే స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. సో నేను from Quality Thought we have trained a lot of IIT students. So they came from MBA backgrounds, BCom backgrounds. So compulsory, we taught them a lot of people. So any background student వాళ్ళకి నేర్చుకోవాలన్న వీలు ఉంటే చాలు, ఈజీగా వచ్చేయచ్చు అంటారు. ఇంకొకటి, ఇప్పుడు స్టూడెంట్స్ కి మార్కెట్ ఎలా ఉందండి? అంటే ఇప్పుడు పోతున్నాయి జాబ్స్, ఈ కొత్త టెక్నాలజీస్ వచ్చి అని ఒక్కటే అంటున్నారు కదా అందరూ. సో ఆల్రెడీ పోతున్నప్పుడు అసలు ఎలా ఉన్నాయి, జాబ్స్ ఉన్నాయా అసలు? సో జాబ్స్, బేసిక్ గా జాబ్స్ ఎందుకు వెళ్తాయండి? సో వెన్ దే బికమ్ స్టేల్,
ఆర్ లైక్ వాళ్ళు అప్ స్కిల్ చేసుకోకపోతే యు ఆర్ అవుట్ ఆఫ్ దట్ మార్కెట్. సో స్కిల్ మార్కెట్ అనేది ఇట్స్ ఆల్వేస్ కాంపిటేటివ్. సో యూ షుడ్ బి ఆన్ కటింగ్ ఎడ్జ్ ఎవ్రీ టైమ్, రైట్? సో ఎస్పెషలీ AI, IoT కానీ, బిజినెస్, బిగ్ డేటా కానీ, సో ఆల్ దీస్ క్లౌడ్ టెక్నాలజీస్ కానీ, you have to upgrade yourself. So I started my journey as Java developer. Now I'm working as an IoT expert. So because I learned a lot of things. Okay. So not just devices. But So ఇది you are- కంటిన్యూస్ గా ఆ లెర్నింగ్ జీల్ అనేది కంపల్సరీ ఉండాలి కదా. Yes, madam. You are hungry for technology. For will technology actually- and for the better life, better life, we yes. need to be updated. It has to be that. ఓకే, సో ఇప్పుడు అప్డేట్ అవ్వాలి, స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి ఇలా అంటున్నారు కదా, కానీ టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. మీరు కూడా చూసారు, ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నారు. బట్ ఇలా మారిపోకుండా అదే మారిపోయినా కూడా ఇంకా అసలు పర్సన్ లో ఉండాల్సిన ఏం ఉండాలి, ఏ స్కిల్ ఉండాలని? ప్రైమరీ థింగ్ ఏది అంటే కదా, సో ఒక బిజినెస్ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఇవ్వగలడం అనేది ఇట్స్ యాక్చువల్లీ నీడెడ్. ఓకే, ఒక సర్వీస్ కి మనం ఒక టెక్నాలజీతో సొల్యూషన్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. సో ఈవెన్ ఇఫ్ యూ ఆర్ అవుట్ ఆఫ్ కంప్లీట్ స్కిల్ ఆర్ సంథింగ్ లైక్ దట్, యూ స్టిల్ హ్యావ్ దట్, carry that experience or knowledge, right? Where you have that so oka problem ki solution ivvadaniki. So a particular unte you can easily move forward and but yeah, end of the day at least you should know the basics of the technology. Adi em chestundi anedi at least meeku telusukogaligite, that's where the journey starts for any person. సో ఇప్పుడు ఇండస్ట్రీలో ప్యాకేజెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయండి? ప్యాకేజెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెషర్ తీసుకున్నాం అనుకోండి, నౌ ఫ్రెషర్స్ కి స్టార్ట్స్ అట్ 8, ఈజీగా 8 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ లెట్స్ సే బిట్ ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ 8 in the sense can you give 8 me a lakhs per annum. per annum. ఇంకా ఎక్కువ ఇస్తుండొచ్చు, అంటే యాజ్ పర్ ది కంపెనీ మార్కెట్ స్టాండర్డ్ చెప్తున్నాను. దెన్ 4 to 5 years కి వచ్చేసరికి ఈజీగా దర్ ఆర్ డిమాండింగ్ అరౌండ్ 15 to 20 మధ్యలో డిమాండ్ చేస్తున్నారు. సో దట్స్ ది మార్కెట్ రైట్ నౌ. ఇప్పుడు స్టూడెంట్స్ మాత్రమే కాకుండా ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీస్, ఐటీలో ఉండే ఎంప్లాయీస్, ఇప్పుడు AI కావచ్చు, చాట్ జీపీటీ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, ఇప్పుడు అనుకుంటున్న IoT కావచ్చు, లేకపోతే ఇంకా న్యూగా ఏమేమి వచ్చాయో అవన్నీ వాళ్ళు ఒకవేళ నేర్చుకొని ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపిస్తుందా ఇండస్ట్రీ? లేకపోతే ఇప్పుడు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఆల్రెడీ ఈ పిల్లలకి మొత్తం అన్ని తెలుస్తున్నాయి, వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపిస్తుందా? ఒక సీనియర్ ని చూపిస్తుందా లేకపోతే ఫ్రెష్ గ్రాడ్యుయేట్? సో ఎండ్ ఆఫ్ ద డే ఒకటండి, బిజినెస్ కి ఇట్ ఈస్ వన్ థింగ్, రైట్? సో ఒక సొల్యూషన్ ఇచ్చే మనిషి కావాలి. సో లెట్స్ సే ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉన్నాడు, he has a lot of people under him and then he want to get the work done, so this person is preferred. At least one experienced person aithe undali. So fresher graduates unnaru, they can do the work, but work ela smart ga assign cheyali anedi, so definitely an experienced person ki compulsory untundi. So that person may not be from that technology approach, కానీ మేనేజ్మెంట్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఇప్పుడు మనం IoT గురించి మాట్లాడుకుంటే, మనం ఇందాక రియల్ ఎస్టేట్ లో ఎక్కువ వాడుతున్నామని మాట్లాడుకున్నాం కదా, జస్ట్ ఇప్పుడే మీరు మెన్షన్ చేశారు ఎగ్జాంపుల్స్ లో. రియల్ ఎస్టేట్ లో మాత్రమే కాకుండా ఇంకా మెడికల్ ఫీల్డ్ లో ఇలాంటి ఇండస్ట్రీస్ లో ఉన్నాయి కదా, దాంట్లో ఫ్యూ ఎగ్జాంపుల్స్ తో ఏమైనా చెప్పగలుగుతారా మీరు? ఇప్పుడు మనం డైలీ లైఫ్ లో కూడా మాట్లాడుకున్నాం. సో జనరల్లీ ఇప్పుడు సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే, ఓల్డ్ కపుల్, let's say old people, when they are out of this country, so medical treatment outside the country is very expensive, as you know, right? But if he is still connected with the doctor back at home, or he's back at home, right? So family doctor connect unnaru, so let's say he can easily consult them and then they can do this work. సో జనరల్ గా ఈ మధ్య కాలంలో ప్రాక్టో కానీ లేకపోతే డిఫరెంట్ యాప్స్, మెడికల్ యాప్స్ ఉన్నాయి, వేర్ దే ఆర్ గివింగ్ లైవ్ ఇంటరాక్షన్ విత్ ద డాక్టర్ డైరెక్ట్. సో అడ్హాక్ మనం రిక్వెస్ట్ చేసుకోవచ్చు, బట్ ఇఫ్ యూ హ్యావ్ అ ఫ్యామిలీ పర్సన్ యూ కెన్ ఈజీలీ కనెక్ట్. సో దేర్ ఆర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ BP machines and we have sugar machines, diabetic patients. So this information can be transmitted through wire and then to the doctor, and then he can easily consulting చేయొచ్చు. And then ఇవి చాలా సింపుల్ థింగ్స్. బట్ let's say robotics,
నా ఎక్కడో ఆఫ్రికాలో ఉన్న పర్సన్ కి యుఎస్ నుంచి ఆపరేట్ చేసి సర్జరీ చేసిన రోజులు నౌ ఇట్ ఈస్ గ్రోయింగ్ దాట్ బిగ్. సో జస్ట్ రోబోట్ ఆర్మ్స్ తోనే హార్ట్ ఆపరేషన్స్ రీప్లేస్మెంట్స్ కానీ దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్జరీస్. సో ఒక మెడికల్ ఐఓటీ అనేది ఇట్స్ గ్రోయింగ్ బిగ్ టైం. సో ఈ మధ్య హాస్పిటల్స్ కూడా అక్కడక్కడ అడ్వర్టైజ్మెంట్స్, మరి దాని గురించి ఏంటి అనేది నేను స్పెసిఫిక్ గా చూడలేదు, కానీ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్తే అనిపిస్తోంది నాకు కూడా. ట్రాన్స్పోర్ట్ లో కానివ్వండి, ఇంకా అక్కడ కూడా ఏమైనా కంపెనీస్ యూజ్ చేస్తున్నాయా? ఎస్ మేడం, ట్రాన్స్పోర్టేషన్ లో ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, రైట్? స్పెషల్లీ సో ఫుడ్ ఇండస్ట్రీ, ఎస్పెషల్లీ వెన్ దే ఆర్ బీయింగ్ ట్రాన్స్పోర్టెడ్, లైక్ ప్రిజర్వేటివ్స్ కానీ రైట్ అమౌంట్ ఆఫ్ కూల్నెస్ లేకపోతే సో దే గెట్ స్పాయిల్డ్. You mean cold storage solutions కానీ. సో ట్రాన్స్పోర్టేషన్స్ ఎక్కువ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇట్లాంటివి, నాన్ వెజ్ అలాంటివి, లైవ్ స్టాక్, ఫిషెస్ కానీ. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దే నీడ్ ప్రిసైజ్ టెంపరేచర్ టు బి మెయింటైన్. సో ఆ మెయింటైన్ చేసే టెంపరేచర్ మనం ఇఫ్ యూ కెన్ క్యాప్చర్ ఇట్ అండ్ మానిటర్ ఇట్ ఆన్ అ వెబ్ పోర్టల్, రైట్? సో అండ్ దెన్ దే కెన్ ఈజీలీ మానిటర్, లైక్. సో అండ్ దెన్ అదేమవుతుందంటే ఫ్రెష్ ఫుడ్ మనకి రీచ్ అవుతుంది కస్టమర్ కి అన్నది కస్టమర్ కి ఐడియా వస్తుంది. కాబట్టి దట్స్ అ బిగ్ ప్లస్ ఫర్ అ కంపెనీ. సో దిస్ కంపెనీ ఈజ్ యాక్చువల్లీ గివింగ్ అన్ యాక్యురేట్ గుడ్ క్వాలిటీ ఫుడ్ అనేది మనకి తెలుస్తుంది. ట్రాన్స్పోర్టేషన్స్ లో అది యూస్ అవుతుంది. అండ్ దెన్ ఎక్కడైనా బ్రేక్ డౌన్స్ అయినప్పుడు, ఎస్పెషల్లీ వెహికల్స్ బ్రేక్ డౌన్ అయినప్పుడు, సో వెహికల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు దేర్ ఇస్ సమ్ టైమ్, బఫర్ టైమ్ ఉంటుంది, wherein within that time replacement vehicle can come and then we can change it into that. And then food spoil avakunda we can continue that. So a lot of times manaki em avutundante spoil అయిపోయిన food we have to discard somewhere, or meeku inti Hyderabad vachedaka telidu spoil అయిపోయిందని. So a lot of wastage of fuel and a lot of things. సో ఇవన్నీ చాలా అవాయిడ్ చేయొచ్చు మనం. సో యూజింగ్ IoTs. IoTs ఏంటంటే ఇట్ కెన్ ఎంబెడెడ్ ఇంటూ మెషిన్స్, లైక్ మన ఎనీ లైక్ కార్ లో నుంచి ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చు. సో OBD అని ఒకటి ఉంటుంది మేడం, ఆన్ బోర్డ్ డయాగ్నోసిస్ అని. సో వేర్ యూ కెన్ కనెక్ట్ IoT డివైస్ ఇన్ టు దాట్, యూ కెన్ పుల్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ ఫ్లూయిడ్ నుంచి ఫ్యూయల్ లెవెల్ కూడా మనం మానిటర్ చేయొచ్చు అన్నమాట. సో ఇవన్నీ మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఓనర్ కి హీ హాస్ పీస్ ఆఫ్ మైండ్. Especially ఓనర్ హ్యాస్ అ పీస్ ఆఫ్ మైండ్ and he is able to deliver a good service for a customer, right? So ఈ కస్టమర్ కూడా he can give a link. For example, ఈ ట్రాన్స్పోర్టేషన్ ఓనర్ he is working for a company, అమెజాన్ కి వర్క్ చేస్తున్నాడు, and then or any food industry కి వర్క్ చేస్తున్నాడు, he is delivering a good quality food అనేది డైరెక్ట్ గా మానిటర్ చేసుకోవచ్చు, ఈయన కూడా మానిటర్ చేసుకోవచ్చు. ఇట్స్ పీస్ ఆఫ్. జస్ట్ వెరీ రీసెంట్ గానే విన్నాను, బీటెక్ వాళ్ళకి రోబోటిక్స్ ఇట్లాంటి కాలేజెస్ కూడా వచ్చేసాయి అని చెప్పి. సో ఇప్పుడున్న పిల్లలకైతే అన్ని తెలిసిపోతున్నాయి, ఈ AI గురించి ఎక్కువ గేమింగ్ లో ఉన్నారు, ప్రతిదీ తెలిసిపోతుంది వాళ్ళకి. సో అలానే కోర్సెస్ అవన్నీ ఉన్నాయి కదా, ఈ IoT కూడా సంబంధించి ఏమైనా కోర్సెస్ ఉన్నాయా? ఏమన్నా వీళ్ళు ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఈ టెక్ గ్రాడ్యుయేట్స్ కాకుండా నాన్ టెకీస్ కూడా జాయిన్ అయ్యి నేర్చుకోవాలంటే. సో IoT స్పెసిఫిక్ గా IIT మెడ్రాస్ లో ఉంది, అండ్ మన CMR మల్లారెడ్డి కాలేజ్. సో సిలబస్ నేనే సెట్ చేశాను. సో IoT సిలబస్ కంప్లీట్ గా మనం సెట్ చేసాం. సో there are a lot of autonomous colleges. So they are primarily focusing on growing areas, like AI కానీ, IoT కానీ, తర్వాత బిగ్ డేటా కానీ, సో క్లౌడ్ కంప్యూటింగ్స్ కానీ, so ChatGPT, Gen AI, right? All these technologies, they are specifically concentrating on that, so that they are giving the industry the ready-made product. So that's really a good move ani anukochu. ఇప్పుడు ఆల్రెడీ న్యూ సబ్జెక్ట్ నే మనం వింటూ ఉన్నాము, ఈ టెక్నాలజీ చాలా కొత్తగా వచ్చింది అని. ఇంతకంటే డెవలప్ అయిన ఇంకా ఏమైనా ఉన్నాయా, వస్తాయా? అది ఎప్పుడు వస్తుంది అనుకోండి, బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, సో AR VR అని, సో virtual augmented reality, virtual reality అని మీకు వినే ఉంటారు. రైట్ నౌ AR VR is growing very big time. So ఎందుకంటున్నానంటే లెట్స్ సే ఇండస్ట్రీ లేఅవుట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక పెద్ద ఎక్విప్మెంట్ ఉంది, ఆ ఎక్విప్మెంట్ ఫాల్ట్ చూపిస్తుంది మనకి. ఎక్విప్మెంట్ లో ఎక్కడ ఫాల్ట్ ఉన్నదని మనకు తెలియదు, కానీ ఈ VR టెక్నాలజీలో ఆ ఎక్విప్మెంట్ మీద పెట్టినప్పుడు
ఇట్ పాయింట్స్ అవుట్ టు ద రైట్ ప్లేస్, ఎక్కడ మానిటర్ చేయాలి, ఎక్కడ ఫిక్స్ చేయాలి అనేది డిటెక్ట్ చేస్తుంది. యూనిటీ అని ఒక టెక్నాలజీ ఉంది. యూనిటీ ఈజ్ వన్ ఆఫ్ ద టెక్నాలజీ వేర్ ఇట్ కాన్సన్ట్రేట్స్ మోర్ ఆన్ VR, వర్చువల్ రియాలిటీ అండ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ. మీకు ఇలాంటివి దీస్ ఆర్ గ్రోయింగ్ బిగ్ టైమ్. స్టూడెంట్స్ కోసము ఐఓటీలో డిఫరెంట్ ఏరియాస్ ఏమైనా ఉన్నాయా? వాళ్ళు ఏ ఏరియాలో ఫిట్ అవుతారని వాళ్ళకి ఎలా తెలుసుకోవాలి? ప్రైమరీగా 3 ఏరియాస్ ఉన్నాయి మేడం ఇక్కడ. సో ఒకటి వచ్చి డివైస్ డిజైనింగ్ అంటాం. సో వేర్ ఐఓటీ డివైస్, ప్రాపర్ ఫిజికల్ డివైస్ మనం బిల్డ్ చేసి చేస్తాం. దీనికి కావాల్సిన ప్రీ రిక్విజిట్స్ ఏంటంటే కొంచెం ఎలక్ట్రానిక్స్ నాలెడ్జ్ ఉండి అండ్ ఎంబెడెడ్ నాలెడ్జ్ ఉంటే సో దే కెన్ ఈజీలీ గెట్ ఇన్ టు దీస్ ఏరియాస్. అండ్ ఇది అయిన తర్వాత సో వీ హ్యావ్ క్లౌడ్ టెక్నాలజీస్. సో ఈ డివైస్ ని మనం క్లౌడ్ కనెక్ట్ చేస్తాం. సో త్రూ ఇంటర్నెట్ కానీ లేదంటే వైఫై కానీ తర్వాత సిమ్ టెక్నాలజీస్ యూస్ చేసి మనం క్లౌడ్ కనెక్ట్ చేస్తాం. సో క్లౌడ్, ఈ ఇన్ఫర్మేషన్ క్లౌడ్కి వచ్చింది. ఈ క్లౌడ్ లో కూడా ఈ ఐఓటీకి స్పెసిఫిక్ గా సంబంధించిన ప్రోటోకాల్స్ కానీ తర్వాత ఇవి డిజైన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో అందులో కూడా వీళ్ళు వర్క్ చేయొచ్చు. సో దీనికి కావాల్సిన ప్రీ రిక్విజిట్స్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ కానీ ఐటీ గ్రాడ్యుయేట్స్ కానీ and anyone who is interested in doing cloud technologies. So వీటిని బిల్డ్ చేయాలనుకున్న వాళ్ళకి సో ఇది వర్కౌట్ అవుతుంది. అండ్ దెన్ కొంతమందికి మొబైల్ యాప్స్ చేయాలని ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ యాప్ నుంచి మనం లైట్స్ ని కంట్రోల్ చేయొచ్చు. సో ఇది ఎలా కంట్రోల్ అవుతుంది? మొబైల్ యాప్ లోంచి లైట్స్, ఫ్యాన్స్ అన్ని కనెక్ట్ అవుతుంది. సో ఈ మొబైల్ యాప్ నుంచి కమాండ్ క్లౌడ్ కి వస్తుంది, క్లౌడ్ నుంచి మనకి డివైస్ కి వస్తుంది. సో దెర్ ఇస్ ఆల్ కనెక్టెడ్. సో అండ్ ఈ పర్టికులర్ డివైస్ ని కంట్రోల్ చేయాలి అంటే సో దెర్ ఇస్ సంథింగ్ ప్రొఫైలింగ్ చేస్తాం. సో ఇదంతా మనం క్లౌడ్ టెక్నాలజీస్ లో మెయింటైన్ చేస్తాం. అంటే ఏ కస్టమర్ కి ఏ డివైసెస్ ఉన్నాయి, సో ఈ పర్టికులర్ పర్సన్ కమాండ్ కొట్టినప్పుడు అన్ని ఆఫ్ అవ్వాలా, అన్ని ఒకటే. లెట్స్ సే నేను కంట్రోల్ చేసినప్పుడు మీ ఇంట్లో లైట్ ఆఫ్ అయింది అనుకోండి, దట్స్ డేంజరస్. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. సో మీన్ ఆఫ్ కోర్స్ హ్యాకర్స్ అనేవాళ్ళు దే ఆర్ వే మోర్ గ్రాడ్యుయేటెడ్, వే మోర్ అప్డేటెడ్. సో వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ ట్రై టు ఫైండ్ ఆల్ ద లూప్ హోల్స్ టు కంట్రోల్ యువర్ సిస్టమ్స్, కంట్రోల్ ద కార్స్. సో ఆఫ్ కోర్స్ as technology is growing, always security threat అనేది ఎప్పుడు ఉంటుంది. సో మనకి అది చూడడానికి వినడానికి ఈ టెక్నాలజీ గురించి చాలా బాగుంది, అందరూ యూజ్ కూడా చేస్తున్నారు. బట్ జాబ్స్ వచ్చే టైంకి ఒక టెక్నాలజీ వల్ల మేబీ 2-3 కలిసి చేసే పని విత్ ఇన్ మినిట్స్ లోనో లేకపోతే అవర్స్ లోనో ఒక మెషిన్ పని చేసేస్తుంది కదా. మరి ఏమవ్వాలి మన సర్వైవింగ్ ఏంటి, జాబ్స్ ఏంటి? సో బేసికలీ మేడం, సో రొటీన్ వర్క్ ని మనం ఆటోమేట్ చేయడం అనేది ఇప్పుడు దాకా జరుగుతుంది ప్రతి విషయంలో. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఆ రొటీన్ వర్క్ వరకు మీకు ఆటోమేషన్ కానీ ఇవి కానీ చేసేస్తున్నాయి. బట్ అది చెయ్యాలి అన్న ఆలోచన ఎవరికి ఉంటుంది? ఒక మనిషికి ఉంటుంది. సో ఆబ్వియస్ గా హ్యూమన్ అనే పర్సన్ ఈస్ ఆల్వేస్ సుప్రీం దాన్ ఎనీ అదర్ టెక్నాలజీ. సో అగైన్ మళ్ళీ హ్యూమన్ బ్రెయిన్ ఉండాలి అక్కడ ఉండాలి. ఒక ప్రాబ్లమ్ సొల్యూషన్ కావాలి అంటే హ్యూమన్ బ్రెయిన్ దట్ హ్యాస్ టు బి దేర్. సో మనం భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం అప్డేట్ అయితే ఆలోచించగలిగి ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కెపాసిటీ ఉంటే నథింగ్ లైక్ ఇట్. ఇట్స్ ఆల్వేస్ దేర్. మొత్తం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ గురించి, స్టూడెంట్స్ గురించి వాళ్ళకి ఎలా ఉండాలో మీరు గైడ్ చేస్తారు. బట్ ఈ టెక్నాలజీని ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఆ టెక్నాలజీని యూజ్ చేస్తూ గవర్నమెంట్ సెక్టార్స్ లో ఏమైనా ఉన్నాయా? డెఫినెట్లీ మేడం. సో ఇండియన్ నేవీ, ఇండియన్ ఆల్ ఆర్మ్ ఫోర్సెస్ మనకి గమనిస్తే దే ఆర్ యూజింగ్ అట్ అ వెరీ హై లెవెల్. టార్గెట్ చేసి హిట్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ హైదరాబాద్ లో కూర్చొని పాకిస్తాన్ ఎగ్జాక్ట్లీ. సో దాట్ ఈస్ ఆల్వేస్ పాసిబుల్. అంటే ఈ డిఫెన్స్ సెక్టర్స్ వీటన్నిటిలో వాడుతున్నారు కానీ మనకి బయటకి రాదు, తెలియదు. ఇట్స్ ఆల్ లైక్ చాలా సెక్యూర్ గా మెయింటైన్ చేస్తారు ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ హైలీ యూస్డ్. సో డిఫెన్స్ లో యూజ్ చేసే టెక్నాలజీ అట్లీస్ట్ 20 years అడ్వాన్స్ ఉంటుందండి. ఇప్పుడున్న మనం కరెంట్ కమర్షియల్ మార్కెట్ కంపల్సరీ ఉంటుంది. అండ్ దెన్ మనము కొన్ని స్మార్ట్ సిటీస్, లైక్ స్మార్ట్ సిటీస్ అని వినే ఉంటారు. సో లైక్ వేర్ దే ఆర్ కంట్రోలింగ్ వాటర్ ఫ్లో, డ్రైనేజెస్ కానీ ఇవి కానీ దే ఆర్ ట్రైంగ్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్, రైట్? సో మానిటర్
systems can. So government లో స్మార్ట్ సిటీస్ కంటే ఇంకా డెఫినెట్గా మీకు ట్రాఫిక్ క్యామ్స్ మానిటర్ చేయాలి, తర్వాత సిగ్నల్స్ మానిటర్ చేయాలి, తర్వాత రోడ్ కానీ, తర్వాత క్లీన్లీనెస్ కానీ, ఇవన్నీ మానిటర్ చేయాలి. సో ఆల్ దీస్ థింగ్స్ వేర్ గవర్నమెంట్ ఈస్ యాక్చువల్లీ డూయింగ్ గుడ్ వర్క్ ఇన్ దోస్ ఏరియాస్. జంషెడ్పూర్ చూసాం మనం. సో ఇట్ ఈస్ అన్ IoT సిటీ అన్నమాట, వేర్ all complete city is being under monitoring, IoT monitoring system. So it's completely an IoT-fied city, complete Japan. సో ఒక్క ఇండియాలో మీరు స్మార్ట్ సిటీస్ ఇట్లా ఇప్పుడు ఈ ఆర్మీ ఫోర్సెస్ చేస్తున్నారని చెప్పారు కదా, గ్లోబల్ గా ఎనీ సిటీ కంప్లీట్ గా ఈ టెక్నాలజీని హై ఎండ్ లో యూజ్ చేస్తున్న సిటీ ఏమైనా ఉందా? Barcelona, Brazil. Brazil. So Barcelona has a lot of gardens, lot of parking places, right? So parking places are all IoT-fied. So where you just need to keep a car, take it out, your bank is being debited with that money. అచ్చా, అంటే మీరు అంటుంది పార్కింగ్ ఏరియా ఎక్కడుందో we can easily search. Like a app ఉంటుంది, and then it will guide you to the nearest available parking slot. So and then మీరు పెట్టిన దగ్గర నుంచి it counts, and then you take out, it charges your card immediately. So ఇది యూజ్ చేసుకొని టెక్నాలజీ they earned around $20 million every year, and they are earning now. So it's a one time investment, but you get the recursive amount at a very faster rate. So growth అనేది చాలా క్విక్ ఉంటుంది దీంట్లో. ఈ ఒక్క పార్కింగ్ దీని గురించి మాత్రం కాకుండా ఇంకా సిటీలో ఇంకేమన్నా ఉందా, ఎలా వాళ్ళు యూజ్ చేస్తున్నారు? Yes madam. So automation gardens, so ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. And then ఈ automation gardens ఏంటంటే, so you don't have to worry about watering them. So let's say మనం gardeners work ఏంటి, so they do all the cleaning work and then maintaining work and all. సో ఫర్ ఎగ్జాంపుల్ వర్షం పడింది, మీరు వాటర్ చేయాల్సిన అవసరం లేదు. సో సెన్సర్స్ ఆర్ ఆల్రెడీ దేర్. IoT విల్ సేవ్ దట్ మనీ అన్నమాట. ఆ కరెంట్ కానీ పర్టికులర్ ఇది కానీ సేవ్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వర్షం పడినప్పుడు మళ్ళీ వాటర్ చేయాల్సిన అవసరం లేదు. సో అది ఆటోమేటిక్ గా సెన్స్ చేసి స్టాప్స్ దట్ పర్టికులర్ షెడ్యూల్ అన్నమాట completely. So that's a very smart way of doing the work completely. So and ikkada meer adagachu gardener ki job పోతుంది కదా ఎట్లా, but gardener can be an business guide for the person who is designing these applications. Gardener కి ఒక 2 levels జాబ్ మనం ఇస్తున్నాం IoT టెక్నాలజీ. వాట్ అబౌట్ హ్యూమన్ బ్రెయిన్ షార్ప్నెస్ తగ్గిపోతుందా మనం డిపెండ్ అయిపోయి అన్నిటికీ? అలాగా హ్యూమన్ బ్రెయిన్ షార్ప్నెస్ తగ్గడం అని కాదు, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ వీఆర్ టేకింగ్ అవుట్ అన్నెసరీ బర్డెన్. సో ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మీరు మనీ తీసుకోవాలంటే ఏం చేయాలి, బ్యాంక్ వెళ్ళాలి, విత్డ్రావల్ ఫామ్ రాయాలి. ఇప్పుడు అవసరం కూడా లేదు, UPIs వచ్చేసాయి, క్విక్ సెకండ్స్ లో అయిపోతుంది. దెన్ you are concentrating your day for a better things, right? So that's what IoT is all about. ఇంకోటి కిడ్స్ ఉన్నారు కదండి ఇప్పుడు, మోస్ట్లీ 7th 8th 9th ఆ టైం నుంచి అసలు స్మార్ట్ ఫోన్స్ ని భలే యూజ్ చేస్తున్నారు కదా, మీకు కూడా తెలుసు అవి. యూజ్ చేసేయడం ఇప్పటి నుంచే స్కూల్స్ లో కూడా నేను వినడం, వాళ్ళకి ఏదో లాంగ్వేజెస్ అట్లాంటివేవో నేర్చేసుకుంటున్నారు. మరి అంత ఫాస్ట్ గా ఉండే బ్రెయిన్ మళ్ళీ స్టిల్ ఈ నార్మల్ రెగ్యులర్ కరికులం ని చదువుకుంటూ అక్కడ దాకా రావాల్సిందేనా వాళ్ళు? దానికి ఇంకేమన్నా కొత్తగా ఏమన్నా వస్తున్నాయా? ఓకే, వీళ్ళకి నాలెడ్జ్ ఉంది కదా, సో ఇప్పుడు వీళ్ళకి ఎలా వర్క్ అనేసి. మేడం అలా అంటున్నారు. సో దిస్ a student from Hyderabad school. He has a patent on the non-invasive diabetic checking, heart conditioning checking. So silent heart attacks అని ఉంటుంది. సో silent heart attacks ఏంటంటే you can't predict. సో అవి అండ్ తిను చేసిన పని ఏంటంటే స్కిన్ మీద there is a certain level of things that will generate, especially when silent heart attacks వచ్చే ముందు. సో అది క్యాప్చర్ చేయగలిగితే సో ఇట్ కెన్ ఈజీలీ ఫైండ్ దట్. సో స్టూడెంట్స్ కి ఈ పర్టికులర్ స్టూడెంట్ అయితే he did research and then build that device completely. And then that is being used in one of the university lo kuda demonstration chesaru, Chinese university, and it was a very breakthrough technology also. So students at that level also they are becoming entrepreneurs. So yeah,
సో విమెన్ కి ఎస్పెషల్ గా Hmm. ఏమన్నా ఉన్నాయా అంటే ఇట్లాంటి టెక్నాలజీలో యూజ్ చేసే వాళ్ళ సేఫ్టీ కోసము అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఎస్ మేడం, నా ఫేవరెట్ వచ్చి పెప్పర్ స్ప్రే గన్. పెప్పర్ స్ప్రే. ఓకే. సో పెప్పర్ స్ప్రే ఎలా వర్కౌట్ అవుతుంది? సో పెప్పర్ స్ప్రే నార్మల్గా నీకు తెలిసిందే. సో Hmm. కొడితే అవతల వాళ్ళ కళ్ళు అనేది ఇంకొక 20-30 minutes అనేది కనిపించదు. Hmm. బట్ ఆ పర్టికులర్ పర్సన్ అక్కడ నుంచి పారిపోవడము ఏదో ఒకటి అవుతుంది. బట్ లెట్స్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో మనకు ఆలోచన రాదు, డెఫినెట్లీ ఫోన్ తీసే వాడు ఫోటో తీయాలి. అవును. సో ఈ పెప్పర్ స్ప్రే గన్ లోనే కెమెరా పెట్టేసేసి యూ టేక్ ఎ పిక్చర్ ఆఫ్ ఇట్ అండ్ దెన్ సెండ్ ఇట్ టు పోలీస్ డైరెక్ట్. అచ్చా, ఇప్పుడు నేను స్ప్రే కొట్టినా కూడా ఆ స్ప్రే లోనే అతని ఫేస్ క్యాప్చర్ చేస్తుంది Yes. పేపర్ స్ప్రే బాటిల్, Yes. అండ్ దెన్ మనం అతని ఫేస్ ని పోలీసులకి ఇవ్వచ్చు అంటున్నారు మీరు. మీరు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. కాన్ఫిగర్ చేసి పెట్టుకున్నారంటే ఆటోమేటిక్ ఆటోమేటిక్ గా కూడా వెళ్ళిపోతుంది. ఓకే ఓకే. సో ఈ పర్టికులర్ బాగుంది. గన్స్ యూఎస్ వాళ్ళకి చేశాను. సో ఏంటంటే వీళ్ళు స్ప్రే చేసిన వెంటనే సో వాళ్ళ 911 కి వెళ్ళిపోతాయి అన్నమాట ఈ ఫొటోస్. సో ఆ ఏరియాలో ఉన్న పోలీస్ అతను కంపల్సరీ ఈ ఎవరైతే ఈ పర్సన్ ఉన్నాడో దాన్ని ట్రాక్ చేసి డౌన్ చేస్తారు కంపల్సరీ. సో గ్లోబల్ గా ఎక్కడైనా ఎనీ కంట్రీలో మన ఇండియన్ వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటాడు, కొంచెం బాగానే అర్న్ చేస్తూ ఉంటాడు కదా. అంటే ఈ టెక్నాలజీ మొత్తం ఇప్పుడు మీరే అన్నారు బార్సిలోనాలో ఇలా ఉంది అనేసి, బట్ మన బ్రెయిన్ మన నాలెడ్జ్ మొత్తం అంతా వేరే కంట్రీలో యూజ్ చేస్తున్నారు కదా. ఆ రేంజ్ లో మనం ఇండియాలోకి రావాలి అని అంటే ఇంకా ఎంత టైం పడుతుంది, ఏమన్నా ఉందా దానికి? సో బేసికల్ అది ఆల్రెడీ స్టార్ట్ అయింది మేడం. కాకపోతే సో పీపుల్ ఆర్ స్లో ఇన్ అడాప్షన్. సో దట్ అది మనకి క్విక్ గా అంటే చేయాలి. మనం టెక్నికల్ గా ఎనీథింగ్ కొత్తది వస్తే దాన్ని అడాప్ట్ చేసుకోవడంలో మనం స్లో ఉన్నామంటారా? కంపల్సరీ మేడం. ఎందుకంటే విజిటెడ్ జపాన్, ఐ విజిటెడ్ మల్టిపుల్ అదర్ కంట్రీస్. సో వాళ్ళు యూజ్ చేసే టెక్నాలజీకి మనం యూజ్ చేసే టెక్నాలజీ చాలా తేడా ఉంటుంది. సో ఇట్స్ లైక్ 10 years డౌన్ మనం బ్యాక్ అయితే ఉన్నామని అనుకుంటున్నాను. సో ఫైనల్ గా స్టూడెంట్ కి కానీ ఆర్ ఎనీ స్టార్ట్అప్ వాళ్ళకి కానీ మీరు ఈ టెక్నాలజీని యూజ్ చేసి వాళ్ళు ఏదైనా చేయాలి అని అనుకుంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? వాళ్ళకి ఇచ్చే గైడెన్స్ ఏంటి? బేసికలీ ఒక సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎనీ పర్సన్ కి. సర్వీస్ అనేది ఒక యూనిక్ ఏరియా ఆఫ్ సర్వీస్ అనేది మనం ఐడెంటిఫై చేయగలిగితే దెన్ యూ బిల్డ్ అ డివైస్ ఆన్ ఇట్ ఆర్ ఈ ఐఓటీ టెక్నాలజీ యూస్ చేసి సొల్యూషన్ బిల్డ్ చేయండి. దట్ బి అ గుడ్ బ్రేక్ త్రూ. సో యూ హ్యావ్ టు ఓన్లీ థింగ్ మనకి ఊబర్, స్విగ్గీ ఇవన్నీ ఎలా అయితే సర్వీసెస్ ఇస్తున్నాము అలా ఇఫ్ యూ కెన్ గివ్ సర్వీస్ టు ద కన్జ్యూమర్స్ ఆర్ కస్టమర్స్, ఎనీ కస్టమర్, ఇట్ కెన్ బి ఇండివిజువల్ కన్జ్యూమర్స్ అవ్వచ్చు, ఇండస్ట్రియల్ అవ్వచ్చు, వీళ్ళకి ఆ సర్వీస్ మనం ఇవ్వగలిగితే ఇట్స్ నథింగ్ లైక్ ఇట్స్ ఎ గుడ్ బ్రేక్ త్రూ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఐఓటీ గురించి చాలా చక్కగా చెప్పారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో చూసాం కదండి ఐఓటీ అంటే అసలు ఏంటి, ఒక స్టూడెంట్ ఐఓటీ నేర్చుకోవాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి, వాళ్ళు ఏం నేర్చుకోవాలి, ప్యాకేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్.